వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. లింగోజిగూడ డివిజన్లో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి. గుంటూరు జిల్లాలో హోంమంత్రి సుచరిత మీడియా సమావేశం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన. హైదరాబాద్ నగరంలో బ్లాక్లో ఆక్సిజన్ సిలిండర్ల విక్రయాలు. 3 నిందితుల అరెస్టు, 5 సిలిండర్లు స్వాధీనం. అనంతపురం జిల్లా హిందూపురంలో కలెక్టర్ సమీక్షా సమావేశం. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఉప ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ఎంపీ రేవంత్ రెడ్డి లింగోజిగూడలో పాదయాత్ర చేశారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయన్నారు. అందువల్లనే లింగోజిగూడలో టీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపలేదన్నారు. బీజేపీకి ఎన్నికలపై ఉన్న ఆసక్తి ప్రజలకు వ్యాక్సిన్ అందించడంపై లేదన్నారు. తమ పార్టీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిని గెలిపించడం ద్వారా టీఆర్ఎస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మీకు అందరికీ తెలుసు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో లింగోజిగూడ డివిజన్కు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ ఎన్నో నాటకాలకు తెరలేపి ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పాలి, ఏకగ్రీవం అనే నాటకానికి తెరలేపారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ, ఎంఐఎంను సమన్వయం చేసి ఇక్కడ లింగోజిగూడలో బీజేపీకి వదిలేటట్టుగా, జల్పల్లిలో ఎంఐఎం అభ్యర్థి చచ్చిపోతే వాళ్ళకి ఏకగ్రీవం వదిలేటట్టుగా సమన్వయం చేసి, అదే సమయంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక దళిత మహిళ చనిపోతే ఏకగ్రీవం ఇవ్వకుండా అక్కడి 3 పార్టీలు పోటీ పెట్టినాయి. ఇక్కడ ఈ ఎన్నికలలో ఏకగ్రీవం అనే నాటకానికి తెరలేపి ఈరోజు టీఆర్ఎస్, బీజేపీకి సహకరించడానికి రకరకాల ఎత్తుగడలు చేస్తున్నాయి. మేము అనేది ఏంటంటే, బీజేపీ మీద ఉన్న భ్రమలు తొలగిపోయినాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు బీజేపీ మమ్మల్ని గెలిపిస్తే నీట మునిగిన వాళ్ళకి 25,000, నీళ్ళల్లో కొట్టుకుపోయిన వాళ్ళకు లారీ పోయినా, కారు పోయినా, ఆటో పోయినా, సైకిల్ మోటార్ పోయినా ఎవరి వాళ్ళకి ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆదుకుంటామని చెప్పారు. ఎన్నికలు అయిపోయినాయి. 48 మంది కార్పొరేటర్లు గెలిచిన తర్వాత బీజేపీ వాళ్ళు కనీసం తిరిగి కూడా చూడలే. కేసీఆర్ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 10,000 కూడా చాలా కుటుంబాలు అప్లై చేసుకుంటే ఇంతవరకు వాళ్ళకు కూడా ఇవ్వలే. ఆ విషయాన్ని కూడా ప్రధాన ప్రతిపక్షంగా జిహెచ్ఎంసీలో ఉన్న బీజేపీ ప్రశ్నించలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయత్నం చేస్తారు. సెంటిమెంట్ ముసుగులో ఎన్నికలు గెలవాలని చూస్తారు. మేము ఒకటే లింగోజిగూడ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మీ బిడ్డ మీ దగ్గర పెరిగిండు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పదవి ఉన్నా లేకపోయినా ప్రతి కాలనీలో, ప్రతి ఇంటికి ఏ సమస్య ఉన్నా పరిష్కరించండు. మీకు కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడాలంటే వ్యక్తిగత జాగ్రత్త అవసరమని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ వాడాలన్నారు. తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. సామాజిక దూరం పాటించాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని చెప్పారు. ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు. అవన్నీ కూడా వెంటనే టెస్ట్ చేయడము, ట్రేస్ చేయడము, ట్రీట్ చేయడము ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ మనకు జనవరి 16 నుండి వ్యాక్సినేషన్ మొదలైంది ప్రక్రియ. మనం అందరం కూడా వ్యాక్సినేషన్ చేయించుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు మనం చెప్పాలంటే ఒక విధంగా పబ్లిక్లో నెగ్లిజెన్స్ వచ్చింది. ఎందుకంటే చాలా మనకు హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది. మన దేశంలో కేసులు తగ్గిపోతున్నాయి. మనకి కరోనా అన్నది
మనకు మళ్ళీ సెకండ్ వేవ్ రాదు అనేటువంటి ఒక ధోరణి ఉండడం వలన ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మనము చాలా అత్యంత జాగరూకతతో వ్యవహరించి ఈ యొక్క రెండవ దశ నుండి బయటపడడానికి ప్రతి ఒక్కరం కూడా ముందుగా 3 స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏదైతే మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడము, అదేవిధంగా వ్యక్తిగత శుభ్రత ఏదైతే ఉందో అవి ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే వ్యాక్సిన్ అవసరం ఉందో ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే కేసులు వస్తున్నాయో మరి వాటిని మనము తక్కువ లక్షణాలు ఉన్నవాళ్ళు హోమ్ క్వారంటైన్ చేసుకుని మరి వైద్యుల సలహాతో ట్రీట్మెంట్ తీసుకోవడము. రెండవ ఎవరికైతే ఆక్సిజన్ అవసరం ఉందో వారు ఆక్సిజన్ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉండడం. అదేవిధంగా మరి ఇంకా క్రిటికల్ కేసెస్ అయితే వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రస్తుతం మనం ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మొదటి దశలో కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఆక్సిజన్ కొరత కానివ్వండి, మరి రెమెడీస్ కొంత అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మరి దానికి సంబంధించినటువంటి కొరతను లేకుండా మరి అధికారులతో కానివ్వండి, కంపెనీస్తో కానీ మాట్లాడి. హైదరాబాద్ నగరంలో కొంతమంది బ్లాక్లో ఆక్సిజన్ సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఒక్కో సిలిండర్ను 25,000 రూపాయలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. మినీ వ్యానులో వీటిని తరలిస్తుండగా పట్టుకున్నారు. వ్యాన్తో పాటు 5 ఆక్సిజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేశారు. మాస్ ఫౌండేషన్ ఎన్జీఓ పేరిట వీటిని తరలిస్తున్నారు. అలాగే రోగులకు అంబులెన్స్ల ఏర్పాటు ముసుగుతో దందా నిర్వహిస్తున్నారు. ఫలక్నుమా నుంచి ఈసీఐఎల్ ప్రాంతానికి సిలిండర్లను తరలిస్తుండగా దొరికిపోయారు. నిందితులను సయ్యద్ అబ్దుల్లా, మహమ్మద్ మజార్, సయ్యద్ ఆసిఫ్లుగా పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కలెక్టర్ గంధం చంద్రుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కట్టడికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు. హిందూపురంలో 6 ఆసుపత్రులను గుర్తించి 416 పడకలను సిద్ధం చేశామన్నారు. అవసరమైతే వీటి సంఖ్యను ఇంకా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తూముకుంటలోనే ఆక్సిజన్ ప్లాంట్ పని చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాడిపత్రిలో అదనపు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వస్తున్నాడు హ్యూమన్ మేడ్ ఇలా. మూడవది అలాగే విశాఖలో నెంబర్ ఆఫ్ కేసెస్ సడన్గా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హాస్పిటల్స్ కూడా 62 హాస్పిటల్స్ని కోవిడ్ మోడల్ హాస్పిటల్స్గా నోటిఫై చేసుకోవడం జరిగింది. అందులో 4,355 బెడ్లు ఉన్నాయి. దాంట్లో మనం 3,400 బెడ్లని కోవిడ్ కోసం ఈఎన్ఆర్ తీసుకోవడం జరిగింది. దాంట్లో దాదాపు 300 వరకు ఐసీయూ బెడ్స్, 1900 వరకు నాన్ ఐసీయూ బట్ ఆక్సిజనేటెడ్ బెడ్స్, మిగతా 1100 వరకు నాన్ ఆక్సిజన్ నాన్ ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ప్రతి హాస్పిటల్కి ఒక నోడల్ ఆఫీసర్ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఒక హాస్పిటల్కి జిల్లా స్థాయి నుండి ఒక అధికారి యాక్టివిటీని మానిటర్ చేసుకోవడం కోసం, హాస్పిటల్ను కోఆర్డినేట్ చేసుకోవడం కోసం ప్రతి హాస్పిటల్కి ఒక నోడల్ ఆఫీసర్ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే హిందూపురంలోనే దాదాపు 6 హాస్పిటల్స్ మనం నోటిఫై చేసుకోవడం జరిగింది. ఈ కోవిడ్ తీవ్రత
వెళుతున్న నీరు మేము నిరంతరంగా మా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నాం. కానీ మనం చెప్తున్నాం కూడా ఎంత చెప్పినా కూడా నిన్న కూడా ఇక దీన్ని మనం కఠినంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది చేయాలి. అది వేరే గ్రేటర్ వరంగల్ 13వ డివిజన్ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సురేష్ జోషి విస్తృతంగా ప్రచారం చేశారు. సీఎంకే కళాశాల నుంచి పోచమ్మ మైదానం వరకు నిర్వహించిన ర్యాలీలో డివిజన్ ప్రజలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లతో కోలాటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధి ప్రజల పట్ల అభిమానం మళ్లీ టికెట్ ఇచ్చే విధంగా చేసిందన్నారు. 13వ డివిజన్లో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టిస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్కు చెందిన జయభేరి సంస్థకు అధికారులు భారీ జరిమానా విధించారు. అమరావతి సమీపంలోని కుంచనపల్లిలో ఈ సంస్థ చేపట్టిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా పేర్కొన్నారు అధికారులు. 1.5 కోట్ల రూపాయల మేర జరిమానా వేశారు. జాతీయ రహదారి పక్కన గల కుంచనపల్లిలో 7 ఎకరాల 5 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన జయభేరి సంస్థ 2016లో నిర్మాణాలు చేపట్టింది. అయితే ఇది వ్యవసాయ భూమి కావడం, నిబంధనలు పాటించకపోవడంతో జయభేరి సంస్థపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రంగంలోకి దిగిన అధికారులు 3% ల్యాండ్ కన్వర్షన్ ఫీజుతో పాటు జరిమానా కూడా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకు 1 కోటి రూపాయలు అపరాధ రుసుం కింద మరో 50 లక్షలు చెల్లించాలని జయభేరిని ఆదేశించారు. ఈ మొత్తాన్ని జయభేరి సంస్థ చెల్లించినట్లు తెలిసింది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 22వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి మనోజ్ అట్టహాసంగా ప్రచారం నిర్వహించారు. వెంకటయ్య కాలనీ, దేశాయిపేట, బ్యాంకు కాలనీ, రామనాథ్పురి కాలనీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరును పలకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమం, డివిజన్ అభివృద్ధి కేవలం స్వతంత్ర అభ్యర్థితోనే సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో రాజ్ కమల్, ప్రణయ్ రాజ్, ప్రిన్స్ కమల్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. మాకు వందనాలు. ఈ రోజుకు 4 రోజులు అవుతుంది ప్రచారం చేయబట్టి.
నాకు గొప్ప స్పందన దక్కుతుంది ప్రజల నుంచి. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ కొడుకు లెక్క, వాళ్ళ తమ్ముడు లెక్క, వాళ్ళు ఒక ఇంట్లో వాసి లెక్క నన్ను స్వీకరిస్తే తమ్ముడయ్యా నువ్వే గెలుస్తావు, నీకే నా ఓటు అని వాళ్ళు మనస్ఫూర్తిగా, మేము ఎక్కడికి పోయినా ఎవరితో ఉన్నా ఓటు మాత్రం నీకే ఇస్తాం, భారీ మెజార్టీ గెలిపిస్తాం, ఈ ఉద్యమకాలను గెలిపించుకోకపోతే, లీడర్లు పట్టించుకోకపోయినా కానీ మేము కూడా పట్టించుకోకపోతే తెలంగాణ తెచ్చుకొని మేము అన్యాయం చేసుకున్నట్టు అవుతుందని వాళ్ళు గంటపదంగా చెప్పడం జరిగింది. ఒకటే, నేను ఇండిపెండెంట్గా 22వ డివిజన్ ఏసీ గుర్తుతోటి భారీ ఎత్తు మెజార్టీతోటి అన్ని పార్టీల మీద నేను చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా పేరు దామెర్ రాజ్ మనోజ్, ఏసీ గుర్తు, 22వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తగు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి మాలగుంట్ల శంకరనారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆయన వెంట ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ నిశాంతి తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ వైరింగ్ ఎక్కడన్నా వైరింగ్ ఎలాంటి లేదంటే మెయిన్ కొంచెం ఉండడం కానీ లేకుండా అతని ఆ టీమ్స్ నేను పంపించాను. ఇంకొకటి కొత్తగా ప్లాన్ కోసం మనం తప్పకుండా పంపించాం సార్, ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అది కూడా నేనైతే ఇస్తాము. అలాగే ఇక్కడ ఆక్సిజన్ సప్లైకి సంబంధించి మనకి బయట నుండి ఏదైతే జిందాల్ స్టీల్ ప్లాంట్ నుండి వస్తుందో బళ్ళారి నుండి, అది కాకుండా లోకల్గా కూడా ఆక్సిజన్ ఉండాలి అని చెప్పేసి ఇంతకుముందు ఇక్కడ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పని చేయకుండా ఉన్న వాటిని కూడా ఇప్పుడు వాటికి కావాల్సినటువంటి పవర్ సప్లై కానీ ఇతర పర్మిషన్స్ కానీ ఇచ్చి ఇమీడియట్గా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అక్కడ తుమ్కుంటలో ఉన్నటువంటి ఒక యూనిట్లో ఇప్పుడు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి పని పూర్తి చేయడం జరిగింది. అలాగే మన సింగనమలలో కూడా ఒక ఆక్సిజన్ ప్లాంట్ని ఒక 3 టన్నులు ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే తాడిపత్రిలో కూడా ఇంకా అడిషనల్గా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి ఆర్జా స్టీల్ ఇండస్ట్రీ నుండి కూడా తీసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాము. కరోనా కట్టడి చేయడానికి అన్ని మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం సమాయత్తం చేసి ఇక్కడికక్కడ టెస్టులు పెంచడమే కాకుండా మరి ఎక్కడికెక్కడ కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో మరి ఆక్సిజన్కి సంబంధించి కానీ బెడ్స్కి సంబంధించి కానీ వీటన్నిటిపైన కూడా మరి ప్రతి జిల్లా నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ సబ్ కలెక్టర్ గారు మేమంతా కూడా హిందూపురం ప్రాంతంలో మరి కరోనా కోవిడ్ టెస్టులు పెంచుతూ మరి అలాగే ఇక్కడ కొద్దిగా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కొరత కారణంగా భువనగిరి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఉన్నతాధికారులకు ఈ మేరకు జిల్లా వైద్యాధికారులు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి సాంబశివరావు మాట్లాడుతూ త్వరలోనే జిల్లాకు వ్యాక్సిన్లు వస్తాయన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల తర్వాత జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరిగిందన్నారు. మనకు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల తర్వాత అంటే మార్చి 24 నుంచి మనకు కేసెస్ హైక్ అయినాయి. అప్పటి వరకు మనకు 2-3 పర్ డే 2-3 కేసుల కంటే ఎక్కువ ఉండేవి కావు. ఆ బ్రహ్మోత్సవాల కారణంగా మనకు పెరిగిన సంఖ్య అదే రేంజ్లో కంటిన్యూ అవుతుంది. అయితే మన జిల్లాలో ఇప్పటి వరకు మనం చేసిన టెస్టులు 135,207 టెస్టులు చేసినాము. దానికి గాను సుమారుగా 13,500 పాజిటివ్స్ అంటే మొదటి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఆన్ హ్యాండ్ యాక్టివ్ కేసులు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యాక్టివ్ కేసులు మాత్రం 3,330 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజు 562 పాజిటివ్స్ రావడం జరిగింది. అయితే మన జిల్లాకున్న ప్రస్తుతం ఏంటంటే 26 నుంచి 28%
స్టేబుల్గా ఉంటుంది. ఒక 1 వీక్ నుంచి ఇదే రేంజ్లో వస్తున్నాయి, పెరగటం లేదు, తగ్గటం లేదు. దీనికి మేము ప్లానింగ్ చేసుకున్నాం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. పోతే ఈ టెస్టుల సంఖ్య పాజిటివ్స్ ఇవి అయితే ఇప్పటివరకు మనం వ్యాక్సినేషను జిల్లా వ్యాప్తంగా 1,70,690 మందికి వ్యాక్సినేట్ చేసినాం, అబోవ్ 45 years. తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ మళ్ళీ మనం రేపటి నుంచి 2nd డోసు స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే May 1 నుంచి 18 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకన్నది క్లియర్ కట్ గైడ్లైన్స్ ఏం రాలేదు గవర్నమెంట్ నుంచి. కానీ మనం మాత్రం జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బందితోటి సర్వే చేయించినాము. ఇంకో 2 రోజులలో పూర్తయిపోద్ది. 18 నుంచి 44 ఏళ్ళ లోపు వాళ్ళు 38 to 40% ఇస్తున్నారు జనరల్ పాపులేషన్లో. దానికి కూడా మేము ప్రిపేర్ అయి ఉన్నాము. ప్రపంచ మలేరియా డే సందర్భంగా ఆరోగ్య శాఖ అధికారులు గుంటూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. 2025 నాటికి మలేరియా రహిత సమాజాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. దీనిని జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు. ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మలేరియా నిర్మూలన కోసం ప్రజలకు అవగాహన కల్పించడం అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మలేరియా మీద ప్రజలకు అవగాహన కల్పించి మలేరియా నిర్మూలన లక్ష్యంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు వరల్డ్ మలేరియా డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. వరల్డ్ మలేరియా డే సెలబ్రేషన్స్ అనేవి 2007 నుంచి కూడా ఆఫ్రికన్ రాజధానిలో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆ డే గుర్తుగా ఏంటంటే ప్రతి సంవత్సరం 2007 నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా జరగడం జరుగుతుంది. మలేరియా అనేది ఒక దోమకాటు వల్ల వస్తుందని చెప్పి ప్రముఖ శాస్త్రవేత్తలు సర్ రొనాల్డ్ రాసు వీళ్ళు తెలియజేశారు. అదే దోమకాటు వల్ల వస్తుందనే విషయం ఏ శాస్త్రజ్ఞుడు తెలియజేయకపోతే ఈ పాటికి మలేరియాతో చాలామంది చనిపోవటం అనేది కూడా జరుగుతూ ఉండేది. అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా మలేరియా దోమకాటుతోనే చనిపోవడం జరిగిందండి. అప్పట్లో ఎంతమంది డాక్టర్స్ చుట్టుపక్కల ఉన్నప్పటికీ మలేరియా అనేది దోమకాటు వల్ల వస్తుందని ఆయన తెలుసుకోలేకపోవడం వల్లనే డాక్టర్స్కి కూడా తెలియకపోవడం వల్లే ఆయన చనిపోవడం అనేది జరిగిందండి. అప్పటి నుంచి కూడా హిస్టారికల్గా అలెగ్జాండరు మలేరియాతోనే చనిపోయారని హిస్టరీలో చెప్తూ ఉన్నారు. అలాగే అండి ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మలేరియా వస్తే అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కంప్లీట్గా తగ్గదు. మలేరియా వచ్చి మనం బాధపడటం కంటే మలేరియా రాకుండా దోమకాటుకు గురి కాకుండా దోమతెరలు వాడటం, ఇంటి వెలుపల కిటికీలకి మెష్ వాడటం, ఇంటి లోపల ఉన్నటువంటి వాటర్ స్టోరేజెస్ ఏమన్నా ఉన్నాయని ఎప్పటికప్పుడు తరచూ చూసుకోవడం, అలాగే ఇంటి ముందు డ్రైనేజెస్లో వాటర్ ఫ్లో ఉండేలా చూసుకోవడం, ఎటువంటి చెత్త చెదారం వేయకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇటువంటివన్నీ కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ చూసుకోవడం ముఖ్యంగా చాలా మంచిది. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ కనుక ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే తన ఆరోగ్యంతో పాటు కుటుంబ ఆరోగ్యం, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడిన ఆవిడ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ సంజీవిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలను నిలిపివేశారు. దీంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ కారణంగా మందులు ఇవ్వడం ఆపితే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇదే ఆసుపత్రి దిక్కని చెప్తున్నారు.
జిల్లాలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై గుంటూరు కలెక్టర్ వివేక్ అధికారులతో సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా వివరాలపై ఆరా తీసిన కలెక్టర్ కేసులు విపరీతంగా నమోదవుతున్న ప్రాంతాల్లో చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో సేవలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. రెండు పేరెంట్స్ ఒకటి మంగళగిరిలో పర్మిషన్ రావాల్సి ఉంది, ఇంకొకటేమో యూరోప్ సైడ్ అది కూడా కట్ చేస్తారు సార్. అయితే గ్రౌండ్ అయింది మనకి వినుకొండ అయింది. స్టేటస్ రిపోర్ట్ సిపి ఆర్ నాట్ నోట్ కలెక్ట్ they were saying ki all inquired and ineligible cases. Yes, all inquired and ineligible rejected cases. So rejected cases ki reason ki only so that they can file appeal to the next higher level for any rectification or appeal file cheyడానికి అవకాశం ఉంది. Yes. Then pending verifications ఏమైనా ఉంటే దానికి ఒక టైం లైన్ ఉందన్నారు. And if they are found eligible, we have to issue patta. So patta ivaniki all this government land needs to be identified. Danki action plan for land acquisition. Yes. These were the instructions yesterday in this. Rejected provisions, rejection time remarks. కొంతమంది బూడిదను అక్రమంగా నిల్వ చేస్తూ పాలకుర్తి మండలం ధర్మారం ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారు. దీంతో ధర్మారం క్రాస్ రోడ్డు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. ఈ కాలుష్యం స్థానికులకు శాపంగా పరిగణించింది. సాక్షాత్తు రామగుండం శాసనసభ్యులు కోరకుంటి చందర్ పాలకుర్తి మండల సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించినా ఫలితం లేకపోయింది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ధర్మారం ఎక్స్ రోడ్ కాడ వాహనాలు రావడం వల్ల దుమ్ము లేచి మేము అనారోగ్య పాలవుతున్నాము. మా ఆటో డ్రైవర్లందరికీ బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఈ సమస్య నుంచి మాకు గట్టెక్కించవలసిందిగా కోరుతున్నాము. మాకు ఏదో విధంగా పరిష్కరించి దుమ్ము లేవకుండా లాస్ట్కు వాటర్ అన్న కొట్టించి ప్రెషర్ల వల్లనే మాకు దుమ్ము ఎక్కువ వస్తుంది. లాస్ట్కు వాటర్ అన్న కొట్టించి ఈ దుమ్ము నుంచి మమ్మల్ని విముక్తులు చేయాలి. అన్నం తింటున్నాము, మాకు మన అన్నం తింటున్నాము, అంత దుమ్ము పడుతుంది. మాకు ఇక్కడ బోరింగ్స్ సప్లై లేదు సార్, అంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఆదిలాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రంగోజీ చెప్పింది కదా, రంగోజీ చెప్పి అంటోళ్ళకి ఉంటారు కదా. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర పాలకులు మరి పూర్తిగా నీళ్లు నిధులు నియామకాల్లో మరి ఆంధ్ర పాలకులు దోచేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతున్నటువంటి సందర్భంలో ఒకే ఒక్క వ్యక్తి ఉద్యమం మొదలైన రోజు ఒకే ఒక్క కేసీఆర్ గారు జెండా గులాబీ జెండా భుజాన్ని వేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఆ రోజు ఒకే ఒక వ్యక్తిగా ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు మరి ఎలా అయితే 11 సంవత్సరాల కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చిండ్రో. చంపాపేటలోని మంద బాలరెడ్డి గార్డెన్లో వచ్చే నెల 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ మొదలు కానుంది. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పవన్ కుమార్, ఉపాధ్యక్షులు సిల్వేరి అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ కో ట్రెజరర్ గుర్రం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రక్తదానం చంపేట డివిజన్లో మంద బాలరెడ్డి గార్డెన్స్లో ఏర్పడడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ కరోనా టైంలో, ఈ కోవిడ్ టైంలో రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ అని అవసరం అని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా యూత్ 18+ వచ్చిన యూత్ ఉన్నారో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటే, వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నాక ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళు బ్లడ్ వేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయం ముందే ముందే ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పడడం జరిగింది. ఎంతోమందికి ఉపయోగమని భారతీయ జనతా పార్టీ సాయం చేయాలని ప్రతి ఒక్క యువత వచ్చి ఇక్కడ ఒక 100 మందితోని బ్లడ్ ఇప్పించాము. ఇప్పటికి ఎవరికైనా ప్లాస్మా కూడా కావాలంటే డొనేట్ చేయడానికి అడుగుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికి ఎంతోమంది చిన్నపిల్లలు ఎంతోమంది చనిపోతున్నారు ఈ కోవిడ్తో, ఎంతో ఏజ్ పర్సన్లు చనిపోతున్నారు. దానివల్ల ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లింగోజిగూడ డివిజన్లో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి. గుంటూరు జిల్లాలో హోంమంత్రి సుచరిత మీడియా సమావేశం, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన. హైదరాబాద్ నగరంలో బ్లాక్లో ఆక్సిజన్ సిలిండర్ల విక్రయాలు, 3 నిందితుల అరెస్టు, 5 సిలిండర్లు స్వాధీనం. అనంతపురం జిల్లా హిందూపురంలో కలెక్టర్ సమీక్షా సమావేశం, కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.